మత్తయి సువార్త 5వ అధ్యాయం 20వ వచనం. దీనికి ప్రభువైన యేసుక్రీస్తు 3 విషయాలు చెప్పాడు. వాటిలో మనం క్రమంగా చూద్దాం ఒక్కొక్కటి. అప్పుడు మాత్రమే ఆ కాడి సులువుగాను మనం రోజు నడిచేటువంటి భారం కూడా తేలికగాను చేయబడతాయి. అనగా మన ప్రక్కన నడిచేటువంటి మన ప్రభువైన యేసుక్రీస్తు వీటన్నిటినీ మోసేవాడని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. లేక మనం నడుస్తున్నప్పుడు మన భారాన్ని ఆయన మోస్తూ మనము తేలికగా దానిని నిర్వహించగలిగేటువంటి విధంగా మనల్ని నడిపించేటువంటి నాయకుడని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. దానికి ఇవ్వబడినటువంటి 3 విషయాలు మనకి ఇవ్వబడ్డాయి. చూడండి. 1 మరలా రోమాపత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు కనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. మరి పరిసయ్యుల నీతి కంటే శాస్త్రుల నీతి కంటే అధికము మీ నీతి అధికం కాని ఎడల ఆ నీతిగా జీవించగలగడానికి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దాసత్వం కాడి కిందకి తెచ్చుకున్నప్పుడు నా కాడి సులువుగాను, అంటే ఆయన అధికారం కింద జీవించడం అనేటువంటిది, ప్రతిరోజు మనం నడవటం అనేటువంటిది సులువుగా చేసేవాడుగా ఉన్నాడు. ఎలా? మొట్టమొదటి ఇవ్వబడినటువంటిది ఆయన కృప. అప్పుడు ఈ ధర్మశాస్త్రం మన మీద ప్రభుత్వం చేయకుండా మనము ఆయన కృప చొప్పున జీవించగలిగేటట్లుగా చేసేవారంగా చేయబడతాం. మొట్టమొదట ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో మీరు చూద్దాం. ఆ వచనం ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు. అనగా ఈ రక్షణ మన పాప క్షమాపణ అనేటువంటి విషయం కృపచేత జరిగిన విషయం అని చూస్తున్నాం. అనగా మనిషి ఏ విధంగా చేసినప్పటికీ కూడా తన పాపాల నుంచి తను క్షమాపణ పొందగలిగినటువంటిది కానీ, దేవుని దృష్టిలో అంగీకరించబడినటువంటి వాడుగా చేయబడేటువంటి విషయం కానీ ఏ మనిషిలోనూ లేదు కనుక, దేవుని యొక్క నీతి నియమాన్ని ఏ మనుషుడు నెరవేర్చేటువంటి స్థితిలో లేడు కనుక, తండ్రి మనలందరినీ ప్రేమించున్నాడు కనుక తన కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకమునకు పంపించి ఆయన జరిగించినటువంటి పాప బలియాగం ద్వారా, కార్చినటువంటి రక్తం ద్వారా, ఆ ప్రోక్షణ ద్వారా మనకందరికీ కూడా పాపాలు క్షమించబడ్డాయి. ఇది దేవుని యొక్క కృప ద్వారా జరిగినటువంటిది. తర్వాత ఇప్పుడు మనం అలా రక్షించబడిన మనలో ఉన్నటువంటి పాప నియమం మనల్ని బంధించి మనలను వెనుకకు లాగుతుండగా, మరలా దానిలో నుంచి బయటికి మనల్ని పైకి లేవనెత్తగలిగినటువంటిది కూడా దేవుని కృపే. మీరు ధర్మశాస్త్రము లోనైన వారు కారు కానీ దేవుని కృపకు లోనైన వారు. అనగా ఏదైతే దేవుని యొక్క ఉద్దేశం, సంకల్పం మనుషుని సృష్టించుటలో ఉన్నదో దానిని నెరవేర్చడానికి మనిషిలో ఉన్నటువంటి తాహతు కానీ, శక్తి కానీ, బలం కానీ, జ్ఞానం కానీ, బుద్ధి కానీ సరిపోయినవి కావు కనుక, దేవుడు కోరిన విధంగా మనిషి తనంతట తానుగా జీవించేటువంటి శక్తి లేనివాడుగా ఉన్నాడు కనుక, తన యొక్క సంకల్పంలోనికి మనిషిని తీసుకురావటానికి దేవుడు ఏదైతే ఒక నియమాన్ని నియమించున్నాడో దాని ప్రణాళిక చొప్పున మనలో అందరిలో పనిచేసేటువంటి వాడుగా ఉన్నాడో ఆ మొత్తం అంతటిని కూడా కృప అని అన్నారు. మళ్ళా చెప్తున్నాం. దేవుడు సృష్టించినటువంటి మనిషిని సృష్టించుటలో కలిగినటువంటి తన సంకల్పాన్ని మన పక్షంగా నెరవేర్చడానికి మనిషి చేయలేనటువంటిది, మనిషికి అసాధ్యమైనటువంటి దానిని దేవుడు తన ఏర్పాటు ప్రకారంలోనికి మనిషిని తీసుకుని రాగలిగి ఆయన ఉద్దేశ ప్రకారంగా జీవించగలగడానికి ఆయన మనలో పనిచేసేటువంటి దాన్ని అంతటినీ కూడా దేవుని యొక్క కృప అయినది. ఏ మనిషి కూడా పాపాలు క్షమించుకునలేడు, పాప నియమం నుంచి బయటికి రాలేడు, ధర్మశాస్త్రం యొక్క భారం నుంచి తొలగించుకోలేడు. వాటన్నిటి నుంచి కూడా మనకు విడుదల కలుగు చేసి మనలను పైకి లేవనెత్తి మనము మోయలేని దానిని ఆయన మోసి మనకు విడుదల కలుగు చేసి దేవుడు కోరిన విధంగా జీవించడానికి అవసరమైనటువంటి సులువును, తేలికను మనకు అనుగ్రహించేటువంటిదే దేవుని కృప. దేవుని కృప మనుషుని పక్షంగా ఏదైతే దేవుని యొక్క పరలోకపు ఉద్దేశాలు, సంకల్పాలు ఉన్నాయో భూలోకానికి సంబంధించినవి కాదు. అనగా దేవుడు కోరిన విధంగా మనం జీవించగలిగి పరలోకములో ఆయన పరిశుద్ధతలోని మనం పాలివారమై ఆయనతో పాటుగా జీవించగలిగి ఆయన రాజ్యంలో ప్రవేశించడానికి అవసరమైనటువంటి గొప్ప ఉన్నతమైనటువంటి దేవుని యొక్క సంకల్పం నెరవేర్చబడగలగడానికి దేవుడు మన పక్షంగా చూపించేటువంటిదే దేవుని యొక్క కృప. కనుక దేవుడు మనల్ని సృష్టించున్నాడు కనుక, మన ఆత్మలకు తండ్రి అయి ఉన్నాడు కనుక, మనల్ని ప్రేమించేవాడుగా ఉన్నాడు కనుక, మనల్ని విడిచిపెట్టుటకు ఆయన ఏమాత్రం కూడా ఇష్టపడడు కనుక, మనందరం కూడా ఆయన కోరిన విధంగా ఆ స్థాయికి చేరగలగటానికి దేవుడు మన పక్షంగా చేసేటువంటి ఆ గొప్ప కార్యమే
దేవుని కృప. కనుక చూడండి, అప్పుడు ఆయనతో పాటుగా మనం నడిచేటప్పుడు ఎందుకు నా కాడి సులువుగా ఉన్నదని చెప్తున్నాడు? ఈ కృప అంతటిని కూడా మన మీద కుమ్మరించి మనం ఆ విధంగా తేలికగా నడవగలిగే విధంగా మనం చేయలేనటువంటి దానిని, మనలో ఏ మార్పు అయితే జరగాలో ఆ మార్పును ఆయన చేస్తూ మన చుట్టూ మనం ఈదలేనటువంటి పరిస్థితులు కానీ, నడవలేనటువంటి భారంతో కూడినవి కానీ, మన శరీరంలో మన పాప నియమం చొప్పున మనల్ని వెనక్కి లాగుతున్న వాటన్నిటి మీద జయం అనుగ్రహించేది కానీ మనలో పనిచేస్తూ ఆయన కృప చొప్పున మనతో వ్యవహరించేవాడుగా ఉన్నాడు. అది మొదటి నియమం. రెండవది చూడండి, రోమపత్రిక 8వ అధ్యాయం 11వ వచనం. మృతులలో నుండి యేసుని లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయను. కనుక ఈ వచనాన్ని రెండు విధాలుగా మనం అర్థం చేసుకోవచ్చు. మొదటి, ఈ లోకంలో మనం ఆయన కాడిని మోస్తూ ఆయన యొక్క మరణము, భూస్థాపన, పునరుద్ధాన సాదృశ్యాలలో ఐక్యపరుచుకున్నప్పుడు ఆయనతో పాటుగా చనిపోయినట్లయితే మనలను జీవింప చేయగలిగినటువంటిది దేవుని యొక్క ఆత్మ. ఎవరైతే ఆ కాడి కిందకు తెచ్చుకుంటారో వాళ్ళందరిలో కూడా దేవుని యొక్క ఆత్మ పని చేయగలగటానికి ఆయన మనలో నూతనమైనటువంటి మార్గాన్ని తెరిచేవాడుగా ఉన్నాడు. ఎప్పటి వరకైతే మనిషి శరీరానుసారంగా జీవిస్తాడో అప్పుడు దేవుని యొక్క ఆత్మ పనిచేయదు. ఎందుకనగా శరీరము ఆత్మకును విరోధముగాను, ఆత్మకు శరీరము విరోధముగాను పనిచేసేవిగా ఉంటాయి. ఈ రెండు ఒకదానికొకటి విరోధం. ఎప్పటి వరకైతే మనలో శరీరం పనిచేస్తున్నదో ఆత్మ పనిచేయదు. ఎప్పుడైతే శరీరాన్ని ఆ కాడి కిందకి, సిలువ కిందకి ఆయన మరణం యొక్క సాదృశ్యంలో ఐక్యపరుచుకుంటామో మనలను జీవింపచేయుటకు శక్తి కలిగి దేవుని యొక్క జీవాన్ని మనలో తీసుకొని ఎప్పుడైతే మనం లేచి ఉన్నామో పునరుద్ధానంలో ఆ విధంగా లెక్కించుకుంటున్నామో ఆ పునరుద్ధాన జీవాన్ని తీసుకొని మనలో పనిచేసి ఆత్మ మనల్ని నడిపించేవాడుగా ఉంటాడు. ఆ ఆత్మ ఎప్పటి వరకు అయితే మనం చనిపోమో అప్పటి వరకు ఆయన పనిచేయడు. శరీర విషయమే జీవించున్నట్లయితే ఆత్మ పనిచేయడు. ఎప్పుడైతే శరీర విషయంలో చనిపోయిన అనుభవంలోనికి ఆయన కాడి కిందకు వస్తామో అప్పుడు ఆయన పనిచేస్తాడు. అప్పుడు ఆయన పనిచేసినప్పుడు అప్పుడు నాలో ఉన్నటువంటి ఆయనే కానీ నేను కాదు. అందుకని పౌలు ఏం చెప్తున్నాడు? ఇక జీవించుతున్నది నేను కాదు కానీ నన్ను ప్రేమించి నా కొరకై చనిపోయి తిరిగి లేచిన యేసుక్రీస్తునందు విశ్వాసం మూలమున ఆయన జీవం ద్వారా నేను జీవిస్తున్నాను. కనుక నేను జీవించిన కానీ నేను ఆయన కాడి కిందకు వచ్చినప్పుడు ఆయన కాడి సులువుగాను చేసి నేను ఆయన ద్వారా జీవించగలిగేటట్లుగా చేసేటువంటిది ఆయన యొక్క ఆత్మ. అది ఎంత అద్భుతకరమైన విషయం. రెండవది, మన ప్రభువైన యేసుక్రీస్తు తిరిగి వచ్చినప్పుడు మనం బ్రతికున్నట్లయితే మనలను ఈ అనుభవంతో జీవించేటువంటి వాళ్ళు నూతనమైన విధంగా శరీరాలు మార్పు చెందగలగటానికి, చనిపోయినట్లయితే వారందరూ కూడా పునరుద్ధానంలో మహిమా శరీరాన్ని ధరించుకొనగలగడానికి కూడా పనికిరొచ్చే విధంగా ఆత్మ మనలను జీవింపచేస్తాడు. కానీ ఆ విధంగా మనం లేవనెత్తబడబోయే మునుపు కానీ ఆయన వచ్చినప్పుడు మార్చబడబోయే మునుపు కానీ ఈ అనుభవంలోనే మనం జీవించాలి. అంటే శరీర విషయంలో చనిపోవుట, ఆత్మ విషయమే జీవించుట. శరీర విషయంలో చనిపోవుట, పునరుద్ధాన జీవం కలిగి జీవించుట. అప్పుడు మాత్రమే దేవుడు కోరుతున్నటువంటి నీతి కలిగి పరిశుద్ధతలో మనం జీవించగలుగుతాం. అందుచేతనే ఈ 8వ అధ్యాయం 2వ వచనంలో రాయబడింది, క్రీస్తు యేసునందు జీవమనిచ్చు ఆత్మ యొక్క నియమం. అనగా ఆయనతో పాటు గనక పునరుద్ధానంలో ఐక్యపరచబడినట్లయితే ఆయనలో కలిగినటువంటి జీవాన్ని తీసుకొని మనలో పనిచేసేటువంటి ఆత్మ. చనిపోకున్నట్లయితే మన పునరుద్ధానం లేదు. పునరుద్ధానం ఉన్నట్లయితే ఆయన ఏదైతే జీవం కలిగి ఉన్నాడో ఆ పునరుద్ధాన జీవం ఈ ఆత్మ తీసుకొని మనల్ని నడిపించేవాడుగా ఉంటాడు. 1 కొరింథీ 15వ అధ్యాయం 45వ వచనంలో చెప్పబడినట్లుగా క్రీస్తు యేసు జీవింపచేయు ఆత్మ ఆయన. మొదటి మనుషుడైన ఆదాము జీవింపచేయు ప్రాణి. తర్వాత 2 కొరింథీ 3వ అధ్యాయంలో కూడా చూడండి 6వ వచనం, ఆయనే మిమ్మల్ని క్రొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు కానీ ఈ అక్షరము పరిసయ్యుల యొక్క నీతి, శాస్త్రుల యొక్క నీతికి గుర్తుగా ఉంది. మనిషి జరిగించేది వాళ్ళ యొక్క శక్తి బలం ద్వారా జీవించేటువంటిది. ఆత్మచే పరిచారకుల మగుటకు మాకు సామర్థ్యం కలిగించున్నాడు. అక్షరం చంపును కానీ ఆత్మ జీవింప చేయను. కనుక ఈ అక్షరం
మనం ఎంతగా ప్రయత్నం చేస్తున్నామో అంతగా విఫలమయ్యాం. ఆత్మ మనలో ఉండడం ద్వారా ఆ కాడి సులువుగా చేయబడి మనం చక్కగా తేలికగా ప్రభువుతో కూడా కలిసి నడవగలగడానికి దినదినము మనకి సహాయం చేసేవాడిగా ఉన్నాడు. అందుచేతనే పౌలు చెప్పినాడు, నేను దినదినము చనిపోతున్నాను. దినదినము కనుక నా కాడిని ఎత్తుకొని ఆ సిలువను మోసుకొని ఆయనతో పాటు ఐక్యపరచుకొని ఆయన దగ్గరకు చేరినప్పుడు ఆయన కృప, ఆయన యొక్క ఆత్మ రెండూ కూడా మనకి సులువుతనాన్ని, తేలికతనాన్ని అనుగ్రహించి ఆ కాడిని మోయటకు మనకు సహాయపడేదిగా ఉంది. ఆ రెండు కూడా ప్రభు దేవుడు మనలో ఈ కార్యం యొక్క సమృద్ధిలోనికి తీసుకుని రాగలిగి సంపూర్ణతలోనికి నడిపించడానికి, ఆయనకు కలిగిన పరిశుద్ధతలో మనం కూడా పాలు పంపులు పొందగలగటానికి దేవుడు మనకు అనుగ్రహించింది. తర్వాత మూడవ విషయం చూడండి, గలతీ పత్రిక 2వ అధ్యాయం 19-20 వచనాలు. 19వ వచనం, నేనైతే దేవుని విషయమై జీవించిన నిమిత్తము ధర్మశాస్త్రం వలన ధర్మశాస్త్ర విషయమై చచ్చిన వాడనైతిని కనుక నేను ఇప్పుడు ఆయనతో పాటుగా ఐక్యపరచుకొని నన్ను నేను చనిపోయిన వాడుగా ఎంచుకున్నాను. ఎందుకని? అది మృతులలో నుంచి తిరిగి లేచిన యేసుక్రీస్తుని వేరొకని చేరి ఆయనలో జీవించగలగటానికి. ఇప్పుడు నేను మోస్తున్నటువంటి నా భారమంతయు కూడా ఆయన తీసివేసి నేను ఆయన కాడి కిందకి రాగలిగి ఉన్నట్లుగా చేసి ఉన్నాడు కాబట్టి. 20వ వచనం, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇప్పుడు సిలువ వేయబడినటువంటి క్రీస్తుతో నన్ను నేను ఐక్యపరుచుకున్నాను కనుక నేను కూడా క్రీస్తుతో సిలువ వేయబడి ఉన్నాను. ఇక జీవించువాడను నేను కాదు, అంటే నాలో ఉన్న శరీర సంబంధమైనటువంటి పురుషుడు లేక శరీరంతో చనిపోయినప్పటికీ ధర్మశాస్త్రాన్ని అనుసరించాలని కోరుతున్నటువంటి మనుషుడు ఇద్దరూ చనిపోయారు. ఇక జీవించున్నది నేను కాదు కానీ క్రీస్తే నా యందు జీవించుతున్నాడు. ఈ క్రీస్తు మరణాన్ని ఓడించి, పాప నియమాన్ని ఓడించి, మరి పాప నిర్బంధాన్ని అంతటిని కూడా తొలగించి, బంధకాలను తొలగించి, మృత్యువు యొక్క బంధకాలన్నిటిని తొలగించి మరి జయించినవాడు కనుక ఆయన నాలో జీవిస్తున్నాడు. కనుక ఆ జీవం నాలో పనిచేస్తున్నది. నేను ఇప్పుడు శరీరం అందు జీవించుతున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించున్న దేవుని కుమారుని విశ్వాసం వలన జీవించుతున్నాను. అది ఒక్కటి చేస్తున్నాడు తను. ఇవంతా జరిగిన ప్రక్రియ అంటే ఆ కృప, ఆత్మ రెండు పక్కల మనకి తేలికతనాన్ని, సులువుతనాన్ని ప్రసాదించుండగా మనిషి చేయవలసినటువంటి ఒక కార్యం మాత్రమే ఈ ప్రక్రియ అంతటిలో కూడా విశ్వాసం వలన జీవించుతున్నాను. తర్వాత అదే పుస్తకంలో 5వ అధ్యాయం 4-5 వచనాలు, మీలో ధర్మశాస్త్రం వలన నీతిమంతులను తీర్చబడి వారెవరో వారు క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు. ఎవరైనా వారి సొంత శక్తి, బలము, జ్ఞానం ద్వారా కానీ లేక దేవుని ఎదుట నీతిమంతులుగా ఎంచబడటానికి వారు ధైర్యంతో నిలబడగలగాలనేటువంటి ఆశ కలిగిన వారు కానీ వారు క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడినారు. అంటే వారు దేవుని యొక్క క్రీస్తు యొక్క కాడి కిందకు వచ్చిన వారు కారు, కృపలో నుండి తొలగిపోయినారు. అంటే ఆయన సులువుతనాన్ని, తేలికతనాన్ని మనకు అనుగ్రహించి ఆ కృపను తర్వాత ఆయన ఆత్మ ద్వారా నడిపించబడేటువంటి తత్వంలో నుంచి వారు వేరు చేయబడి వారు స్వయంగా జీవించాలని కోరుతున్నటువంటి వారు. అలా కాకుండా 5వ వచనంలో, ఏలైనగా మనము విశ్వాసము కలిగిన వారమై నీతి కలుగును అను నిరీక్షణ సఫలమగునని ఆత్మ ద్వారా ఎదురుచూచున్నాము. ఈ ఆత్మ ఆ జీవాన్ని తీసుకొని మనలను నడిపించడం మాత్రమే కాకుండా విశ్వాసంతో ఎవరైతే తమ్ము తాము ఐక్యపరుచుకుంటారో ప్రభువైన యేసుక్రీస్తుతోటి ఆ కృపలో నిలిచుండి ఆత్మ ప్రభు రాబోతున్నాడు, దినదినము మనలో ప్రారంభించినటువంటి మంచి కార్యం సంపూర్ణం చేయబడి ఆయన ఏదైతే పరిశుద్ధత మనలో చూడాలని కోరుతున్నాడో ఆ పరిశుద్ధత సంపూర్ణమగునని, ఆయన ఏ విధంగా పరిపూర్ణుడో ఆ విధంగా పరిపూర్ణతలోనికి రాగలమని, ఆయన సారూప్యం ఎటువంటిదో ఆ సారూప్యంలో సమానమైన సంపూర్ణతలోనికి మనం తీసుకొస్తాడని ఆత్మ మనకు తెలియజెప్పుతూ ఉండగా ఆ నిరీక్షణ కలిగి మనం ఎదురు చూస్తున్నాం. ఇక్కడ చెప్పబడిన చూడండి 4వ వచనంలో, వారు క్రీస్తులో నుండి కృపలో నుండి తొలగిపోయినారు. అంటే దేవుడు మనలో జరిగించాలని కోరుతున్నటువంటి కార్యం నుంచి కాకుండా వారు సొంతంగా చేయాలని కోరుతున్నారు. ఈ ఆత్మ మనము ఆ దేవుడు రాబోతున్నాడు, ఆ పరలోక రాజ్యంలో ప్రవేశించాలి, ఆయన కోరినటువంటి నీతిగా జీవించగలగడానికి అవసరమైనటువంటి జీవమునిచ్చు ఆత్మని మనలో పనిచేస్తూ మనల్ని బలపరిచేదిగా ఉన్నది. ఈ రెండు విషయాలను
మనం చేయవలసింది విశ్వాసం ద్వారా ఎదురు చూస్తున్నాము. మరి విశ్వాసం అంటే చాలామంది చెప్తారు, నేను యేసుక్రీస్తునందు విశ్వసించి ఉన్నాను అని. చాలా మంచిది. చాలామంది వారి పాప క్షమాపణ నిమిత్తమే విశ్వసించి ఉన్నారు. కానీ నేను ఆయనతో పాటుగా సిలువ వేయబడి ఉన్నాను, ఆయనతో పాటు ప్రతిరోజు చనిపోతున్న అనుభవాన్ని కలిగి నేను జీవిస్తూ, నేను ఆయన వద్ద నేర్చుకుంటూ, నేను ఆయనకు లోబడి జీవిస్తున్నానా లేదా అనేటువంటిది ఇక్కడ ప్రశ్న. విశ్వాసం అనేటువంటిది ఆయన మన పక్షంగా కలిగిన ఉద్దేశాన్ని మనం ప్రేమించి, ఆ ప్రేమకు సాదృశ్యంగా నా హృదయంలో ఆయన పక్షంగా చూపించవలసినటువంటి విధేయత, తర్వాత లోబడగలిగేటువంటి తనం, ఆయన అధికారాన్ని, ఆయన కాడిని నా మీద ఎత్తుకొనగలగటానికి ఇష్టపూర్వకమైనటువంటి హృదయం ఏదైతే ఉన్నదో, లోబడినటువంటి తత్వం ఏదైతే ఉన్నదో, అది విశ్వాసానికి ప్రతీక. నేను ఆయన అధికారానికి లోబడకుండా, ఆయన నా పక్షంగా కలిగినటువంటి సంకల్పాన్ని ఇష్టపడకుండా, ఆ సంకల్పం యొక్క మొత్తం ప్రణాళికలో నేను జీవించడానికి ఇష్టపడకుండా ఉండేటువంటి జీవితము, నేను యేసు ప్రభువును పాప క్షమాపణ నిమిత్తమే విశ్వసించినప్పటికీ కానీ ఇక్కడ చెప్పబడుతున్నటువంటిది కాదు. అది విశ్వాసం అనేటువంటిది మొట్టమొదటిలో మనకి అంతగా అర్థం కాకపోయినప్పటికీ, పాప క్షమాపణ వరకే పరిమితమైనప్పటికీ, మనము ఆయనని ప్రేమించి ఆయన యందు విశ్వసించుతున్నామనంటే దేవుని యొక్క ఆత్మ మనలో చక్కగా కార్యమును జరిగించి, ఆయనను ప్రేమించి, ఆయనకు విధేయులమై, ఆయన మనకు రోజు తెలియపరిచి నడిపించుతున్న కొలది మనము ఆయనకు లోబడుతూ జీవించగలిగిన దానిలోనికి మనం నడిపించేటువంటిది. ఆయన నన్ను ప్రేమించి ఇంత ఉన్నతమైన దానికి నన్ను పిలిచున్నాడు, ఆయన సారూప్యంలోనికి మరలా తీసుకురావాలని కోరుతున్నాడు, ఆయన కోరినటువంటి నీతిగా నేను జీవించాలని కోరుతున్నాడు, ఆయన పరిశుద్ధతలో నేను పాలువాడని కావాలని ఆశిస్తున్నాడు. దాని ప్రకారంగా నన్ను నేను ఆయనకు విధేయుడినై ఆ కాడిని మోయటానికి ఇష్టపూర్వకమైన హృదయం కలిగి ఉండటం అనేటువంటిదే విశ్వాసం. విశ్వాసం అనేటువంటిది ఆయన ప్రణాళికను, సంకల్పాన్ని ప్రేమించి, దానికి తగినటువంటి ఇష్టాన్ని, మన యొక్క ఇచ్ఛను, కోరికను సంపూర్ణంగా విధేయత ద్వారా బయలుపరచగలిగినటువంటిది. ఆయన నా పక్షంగా రచించినటువంటి ఈ ప్రణాళికను సంపూర్ణం చేయగలడు అనేటువంటిది నమ్మకత్వాన్ని ఆయన యందు ఉంచినది. ఈ విధంగా ఆయన కృప విశ్వసించినప్పుడు ఆ భారాన్ని సులువుగాను, అది కృప ద్వారా, ఆత్మ ద్వారా తేలికగాను జరిగించి, దేవుడు కోరుతున్నటువంటి నీతిని, పరిశుద్ధతను మనం చేరుకొనగలిగేటట్లుగా మనం ఆయనలో ఎదురు చూస్తూ ఉండగలగటానికి దేవుడు మనలో ఈ కార్యమును చేయగలడు. కనుక మనం పాప క్షమాపణతో ఆగిపోకుండా దేవుడు కోరుతున్నటువంటి ఈ గొప్ప ఉద్దేశం మనందరి పక్షంగా చక్కగా నెరవేర్చబడగలగటానికి దేవుడు మనందరికీ సహాయపడునుగాక. ప్రార్థించుకుందాం. దేవా, ఈ వాక్యమును మా కొరకై తేటగా అర్థం చేసుకుని నీకు ఇష్టకరంగా జీవించగలగటానికి పనికి రాగలిగిన విధంగా మా జీవితాలలో మీరు పనిచేయండి. మీ నామానికి మహిమ తెచ్చుకోమని మా రక్షకుడు ప్రభువైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.